కార్తీక మాసమంటే పరమశివుని మాసమంటారు పెద్దలు. సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ మాసమంతా భువిపై ఉంటాడనేది నమ్మకం. ముఖ్యంగా పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం ఉండటం వలన ఈ మాసాన్ని కార్తీక మాసమని, పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. ఇది పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ మాసంలో చేసే సమస్త పూజలు, దానాలు, తీర్థయాత్రలు, ఉపవాస దీక్షలు మొదలైనవన్నీ అత్యంత పుణ్య ఫలితాన్నిస్తే, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఒక్కరోజు ఉపవాసం చేస్తే అంతే పుణ్యం వస్తుంది. ప్రత్యేకించి ఈ మాసంలో చేసే దీపారాధన సర్వశ్రేష్టమైన వీధుల్లో ఒకటి. జ్ఞానికి దీపం సంకేతం. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి వివేక రూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే వరదాయిని దీపం. దీపమున్న చోట జ్ఞానం, ఐశ్వర్యం కలుగుతాయి. మన సంస్కృతిలో దీప రూపంలో భగవంతుడిని ఆరాధించడం అనాదిగా వస్తున్నది. చంద్రుడి మనసుకి ప్రతీక. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేకూరినట్లే మనసు కూడా జ్ఞానపూర్ణం కావాలనేది ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అనేది ఎంతో ఇష్టమైనది. అందుకే ఒకవైపు శివాలయాలు, మరోవైపు వైష్ణవ ఆలయాలు దీప్యమానంగా దీపాలతో వెలిగిపోతుంటాయి. అందుకనే ఈరోజు దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని చెబుతారు పెద్దలు. దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరికాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. గంగా, గోదావరి మొదలైన పుణ్యనదుల్లో కార్తీక దీపాలను వదలడం అనేది కన్నుల పండుగగా జరుపుతారు. ముఖ్యంగా పసుపు కుంకుమలు కలకాలం కాపాడమని మహిళలు ఈ దీపాలను నదుల్లో వదిలి ఆ నదిమ్మ తల్లిని కోరుకుంటారు. నదుల దగ్గర లేని వాళ్ళు గుడికి వెళ్ళి దీపాన్ని పెట్టి మా ఇంట వెలుగులు నింపమని కోరుకుంటారు. పురాణాల్లోకి వెళితే కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుని సంహరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తుంది. ఈ విజయాన్ని సంస్కరిస్తూ స్త్రీలు నేటి రాత్రి తులసి చెట్టు వద్ద 365 ఒత్తులను నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు. ఈ పవిత్ర దినాన విష్ణువాలయంలో స్తంభదీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి కూడా పాపాలు పటాపంచులవుతాయని విశ్వసిస్తారు. ఈ రోజున ధ్వజస్తంభం పైన నందదీపం వెలిగిస్తారు. జ్వాలతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా కార్తీక పౌర్ణమి రోజే జరుపుతారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగుతాయి. కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు, పక్షపాదులకు, క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని పెద్దల నమ్మకం. ఇక ఈసారి దుర్మికనామ సంవత్సరాన వచ్చిన ఈ కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ దుర్మికనామ సంవత్సర కార్తీక మాసానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నవంబర్ 1 కార్తీక మాసంలో మొదటి విధి అని యమ విధియ అంటారు. యమ విధియ రోజున ఎవరు తన సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరక బాధలు ఉండవని చెబుతారు. దీన్ని అన్నాచెల్లెల పండుగ అని కూడా అంటారు. నవంబర్ 3 నాగుల చవితి. ఈ రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. నవంబర్ 7 సప్తమి తిథి. శ్రావణ నక్షత్రం కలిసి వస్తున్న ఈ సోమవారం రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలితం దక్కుతుంది. సప్తమి తిథిలో శ్రావణ నక్షత్రం రోజున సోమవారం రావడం చాలా అరుదు. ఎంతో విశిష్ట ముహూర్తంలో వస్తున్న ఈ సోమవారాన్ని కోటి సోమవారం అని కూడా అంటారు. ఈ నవంబర్ 7న వచ్చే కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి. నవంబర్ 10 ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసాలు ఉంటారు. మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగి లేస్తారు. అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు. నవంబర్ 11 క్షీరాద్రి ద్వాదశి. సాయంత్రం ఇంట్లోని తులసి మొక్క దగ్గర దాత్రి ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. 12, 16, 21 దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు. వీటిని ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంట ఆ దీపాల వెలుగుతో నిండిపోతుంది.
ఈ కార్తీక మాసం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 తేదీ వరకు ఉంటుంది. ఈ ఏడాది కార్తీక మాసం ప్రారంభం కావడమే సోమవారంతో ప్రారంభమైంది. ఇలా చాలా సంవత్సరాలకి ఒకసారి మాత్రమే జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి ఈ మాసంలో 5 సోమవారాలు రావడం కూడా విశేషం. ఇక ఈసారి వచ్చిన కార్తీక మాసంలో పౌర్ణమి ఎంతో విశిష్టతను సంతరించుకుంది. 350 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా వచ్చిందని, అందుకే ఈరోజు ఉపవాసం ఉన్నవారు వారి జీవితకాలంలో ఉపవాసం ఉన్నంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన అమ్మాయితో 33 పున్నమి నోములు చేస్తే మరింత పుణ్యం కలుగుతుందని చెబుతున్నారు. ఇక పౌర్ణమి తర్వాత నవంబర్ 30వ తేదీన అంటే కార్తీక మాసం ఆఖరి రోజున అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున పోలీస్ వర్గం పూజలు చేస్తారు. అరటి డిప్పలో 1008 ఒత్తులు ఒక ఒత్తుగా కలిపి దీపాలు పెట్టి కాల్వల్లో గాని చెరువుల్లో గాని వదులుతారు. దాంతో కార్తీక మాసం దీక్షలు పరిసమాప్తి అవుతాయి. Like and subscribe Eagle Media Works.